మ్యామ్ ప్రెగ్నెన్సీ అంతా ఒక ఫేజ్, డెలివరీ అవుతారు. సో, కానీ ఇంటికెళ్ళాక అంతగా కేర్ తీసుకోరు. దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు. సో, పోస్ట్ డెలివరీ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మేము ఎంత మార్చాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ సమాజంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. అంటే మదర్ ఇన్ లా, చుట్టాలు, పిన్ని, వీళ్ళు వాళ్ళు, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, నేబర్స్, దాని తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు, ఇలా. సో ఎవరి జనరేషన్ లో ట్రామా వాళ్ళు అట్లా క్యారీ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో పాడి పంట, మేకలు, దాని తర్వాత పాడి కూడా ఉండేది, దాని తర్వాత కోళ్ళు ఉండేవి, ఇలా ఎన్నో అందరూ కలిసి ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఒక సేఫ్ ఏరియా, అప్పుడే డెలివరీ అయిన మదర్కి ఆ రెస్ట్రిక్షన్, వేరే వాళ్ళని ఎంటర్ అవ్వనీయకుండా వాళ్ళకి సెక్లూడెడ్గా ఇచ్చి, వాళ్ళకి బయట నుంచి గాలి అది తగలకుండా అన్ని నీట్గా పెట్టి, వేడి నీళ్ళే మదర్కి ఇచ్చి, ఎందుకంటే వాటర్ బేస్డ్ డిసీజెస్ ఎన్నో వచ్చేసేసి కలరాలు గిరలాలు అవన్నీ చాలా ఉండేవి. సో వాళ్ళకి కాచిన నీళ్ళే ఇచ్చి, ఇవన్నీ జాగ్రత్తలు ఒక 20-30 ఏళ్ల ముందు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో అదే రెప్లికేట్ చేస్తారు. వేడి నీళ్ళు ఇస్తారు. ఎందుకు? మనకి పరిశుభ్రంగా దొరికే మంచినీళ్ళు ఉన్నాయి, వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు వేడి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో నార్మల్ టెంపరేచర్ వాటర్ ఇచ్చేయచ్చు, కానీ అలా కాదు. వాటర్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఒకప్పుడు వాటర్ తాగితే లూజ్ మోషన్స్ అయి చనిపోయిన మదర్స్ ఉన్నారు కదా. సో ఇప్పుడు వాటర్ కూడా ఇవ్వరు. మరి అంత పచ్చిగా స్ట్రాంగ్ గా నడుస్తుంది. మరి వాటర్ ఇవ్వనప్పుడు మదర్ కి లాక్టేషన్ ఎలా వస్తుంది? డీహైడ్రేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ గుడ్డలన్నీ కట్టేస్తారు, దాంతో వేడి, చెమటలు, డీహైడ్రేషన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, లాక్టేషన్ ఫెయిలియర్, పాలు రాకపోవడము. ఎందుకంటే డీహైడ్రేషన్ వస్తే పాలు తగ్గిపోతాయి. సో ఇలాంటి మూఢనమ్మకాలతో చాలా హింసిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు పాలు రావాలి, కుట్లు హీల్ అవ్వాలి. అది సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఒక 4 కుట్లు ఉంటాయి. ఆ కుట్లు హీల్ అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రోటీన్. ప్రోటీన్, అమైనో యాసిడ్స్ హీలింగ్ కి చాలా ఇంపార్టెంట్. అసలు ప్రోటీన్ ఫుడ్డే పెట్టరు. ప్రోటీన్ ఫుడ్ పెట్టకుండా ఎంతసేపు పిచ్చి మైదాతో తయారు చేసిన బ్రెడ్ తినిపిస్తారు, వైట్ రైస్ పెడతారు, ఎల్లిపాయ కారం అని పెడతారు, బ్రెడ్ తింటే పాలు పడతాయని చెప్పి కూరగాయలు ఇవ్వరు. అది చాలా చాలా దారుణం. బ్రెడ్ మైదాతో ఎలా ఎవరికైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది? అసలు అది చాలా తప్పు. సో ప్రోటీన్ కావాలంటే ఇదర్ గుడ్డు, లేకపోతే అన్ని రకాల పప్పులు, లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ అంటాము, నట్స్, సీడ్స్, ఇవన్నీ ఇస్తాము. పల్లీలో, లేకపోతే నువ్వులో, లేకపోతే ఇలాగా ఇవన్నీ మనం ప్రోటీన్ ఇస్తేనే అది కుట్లు అనేది హీల్ అవుతాయి. ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్కి కుట్లు హీల్ అవ్వకుండా గేపింగ్ వచ్చేసేసి, ఎందుకంటే మదర్స్ పాపము ఆ బేబీని చూసుకునే క్రమంలో ఉండిపోతారు. వాళ్ళకి ఫీడింగ్ 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 అంటారు. ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే అదే విధిగా పిచ్చి ఫుడ్ అంతా పెడతారు. వాళ్ళు గతి లేక తింటారు. తిన్న తర్వాత జాండిస్లు ఉంటాయి, డీహైడ్రేషన్లు ఉంటాయి, ఫెయిలియర్స్ ఉంటాయి, కుట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది అసలు నెవర్ ఎండింగ్. ఈ సొసైటీలో ఈ ప్రక్రియని మార్చలేకుండా పోతున్నాం. ఇంత మూఢనమ్మకాలు ఏంటమ్మా? మనకి లోపట గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉంటుంది. నువ్వు ఏం వేసినా కానీ నువ్వు యాసిడ్లో నీకు అది డైజెషన్ పవర్ అనేది ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలతోని పేషెంట్స్ ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు. లో సోషో ఎకనామిక్ స్ట్రాటా కాదు, రిచెస్ట్ ఆఫ్ పీపుల్ ఆల్సో ఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. వాళ్ళకి అనవసరమైన అడ్వైజ్లు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఆ గాలి పీల్చొద్దు, ఈ గాలి పీల్చొద్దు, ఇలా కూర్చోవద్దు, అలా నించోవద్దు. ఎంత దారుణం అంటే ఆ పుట్టిన బేబీని అందరూ ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళు స్నానం చేపిస్తారు, ఒకళ్ళు బట్టలు మారుస్తారు, ఒకళ్ళు పడుకోబెడతారు, ఫ్యాన్సీ ఉయ్యాళ్ళు. మళ్ళీ మదర్ టచ్ లేకపోతే ఫీడింగ్ ఎలా వస్తుంది? ఒక మదర్ టచ్ లేకపోతే, ఆ హ్యాండ్లింగ్ మదర్ చెయ్యకపోతే మదర్కి పాలు ఎలా వస్తాయి? ఆ ఫీల్ ఎలా వస్తుంది? ఎంతసేపు ఏదో చేయాలనే తాపత్రయంతో జనాలు మీద పడుతున్నారు తప్పితే ఆ మదర్కి ఎలాంటి ఆహారం మంచిది, ఆ మదర్కి సరైన టైంలో మంచినీళ్ళు టైంకి ఇవ్వాలి, మదర్కి చైల్డ్కి స్కిన్ టు స్కిన్ బాండింగ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళ టైం వాళ్ళకి ఇస్తే ఆ అలవాటు అనేది ఉండి లాక్టేషన్ కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకి అసలు లేదు. ఎంతసేపు పాత కాలంలో నుంచి వచ్చిన
మూఢనమ్మకాలని ఇప్పుడు వీళ్ళ మీద రుద్దుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మనకి ఎప్పుడు కావాలంటే వెలుగుంటది, ఎప్పుడు కావాలంటే మంచినీళ్ళు ఉంటాయి, ఎప్పుడు కావాలంటే మనకు ఆహారం అనేది అన్ని వేళలా అన్ని రకాల అవైలబిలిటీ ఉంది. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ మైండ్లెస్ గా ఉన్నాయి. ఆ మైండ్లెస్ రెస్ట్రిక్షన్స్ ని పక్కన పెట్టి కొంచెం మైండ్ఫుల్ గా ఆలోచించి ఆ మదర్ కి చైల్డ్ కి కొంచెం కంఫర్ట్ ఇస్తే వాళ్ళ లైఫ్ ని వీళ్ళు బాగుపరిచే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని పోగొట్టేలాగా రకరకాల మూఢనమ్మకాలతో వీళ్ళని రుద్దుతున్నారు. పాపం సఫర్ అయ్యే పేషెంట్ ఏంటంటే చిన్న 2 కుట్లు పడినా కూడా అది మానక అది ఓపెన్ అయిపోయి డ్రెస్సింగ్లకు వచ్చి 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 వాళ్ళ బాధ చూడలేకుండా ఉన్నాం. ఇంకా మళ్ళీ గొప్పగా చెప్తారు పప్పులు ఏమి పెట్టలేదమ్మా అని. నన్ను పప్పులు పెట్టకపోతే వాళ్ళకి హీలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగ నార్మల్గా అతుక్కుంటాయి కుట్లు, మీకు అసలు అది అర్థం అవ్వట్లేదని అంటే మా అప్పుడు పెట్టలేదంటారు. మీ అప్పుడు 16 ఏళ్ల వయసు, 18 ఏళ్ల వయసు, ఆ వయసుకి ఏది కట్ అయినా హీల్ అయిపోతుంది కదా. ఆ ఏజ్ అట్లాంటిది. నువ్వు తినకపోయినా నీకు హీలింగ్ పవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరు మదర్స్ 30, 35, 38 ఇలాగ వయసు పెట్టుకుని వాళ్ళకి హీలింగ్ పవర్ లేనప్పుడు నువ్వు కనీసం ప్రోటీన్ కూడా పెట్టకపోతే ఎలా? అయితే మ్యామ్ జనరల్ గా ఈ ఏజ్ వరకే కన్సీవ్ అవ్వాలి, ఈ ఏజ్ వరకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అట్లా ఉంటుందా? ఖచ్చితంగా. ఎప్పుడైతే హెల్తీ ప్రెగ్నెన్సీస్ అనుకుంటామో, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అని అనుకున్నప్పుడు ఎలాగ ఒక మదర్ బాడీ వెయిట్ హెల్త్ పారామీటర్స్ ఇంపార్టెంట్, ఫాదర్ బాడీ వెయిట్ హెల్త్ పారామీటర్స్ ఇంపార్టెంట్, అలాగే ఏజ్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. mid-20s late 20sలో మనకి రిప్రొడక్టివ్ పొటెన్షియల్ చాలా బాగుంటుంది. ఎర్లీ 20s mid-20s late 20sలో రిప్రొడక్టివ్ పొటెన్షియల్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ చైల్డ్ బర్త్, సెకండ్ చైల్డ్ బర్త్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎఫిషియంట్ చైల్డ్ బర్త్స్ అవుతాయి, అదేవిధంగా ఓపిక కూడా ఉంటుంది, అదేవిధంగా క్యాచప్ గ్రోత్, హీలింగ్, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఈజీగా వెళ్ళిపోతాయి. అదే ఎర్లీ 30sలో కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి డిఫికల్టీస్ ఉండొచ్చు, కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు. mid-30s వాళ్ళకైతే రకరకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. లేట్ 30s వాళ్ళకి మిస్క్యారేజెస్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీటన్నిటితో పాటు. సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో దానికి ఉన్న రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అందరికీ ఆ రిస్క్ రాకపోయినా వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ జనరల్ జెనెటిక్స్ని బట్టి, వాళ్ళ ఎగ్ క్వాలిటీని బట్టి, స్పర్మ్ క్వాలిటీని బట్టి బేబీ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో బీపీ, షుగర్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎన్నో సమస్యలు 35+ వాళ్ళకి ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే చేసే కష్టమైన పనులు తగ్గిపోయి టెక్నాలజీ ద్వారా మనకి అసిస్టెన్స్ ఎక్కువ వచ్చేసేసి పనులు తగ్గిపోయి ఫుడ్ ఈజీగా దొరకడం మొదలైంది. అదేవిధంగా సింపుల్ కార్బ్స్ అంటాం, వైట్ రైస్, మైదా, స్వీట్లు, చాక్లెట్లు, షుగర్లు, జ్యూస్లు, కూల్ డ్రింక్స్లు, అలాగే వీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్, ప్యాకెట్స్లో నుంచి ప్రోడక్ట్స్, ఇవన్నీ దొరికేసరికి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వెళ్ళిపోయినాయి అవన్నీ. సో అవి తీసుకోవడం మూలాన జనరల్ హెల్త్ బ్యాడ్గా అవ్వడము, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, లేట్ ప్రెగ్నెన్సీస్లో రకరకాల హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. అయితే మ్యామ్ జనరల్గానే మ్యారేజ్ అనేది కూడా ఒక ఏజ్ వరకైనా చేయాల్సి ఉంటుందా? మనం బేసిక్గా మనము చూసుకున్నట్టయితే రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఇస్ బిఫోర్ mid-20s, బికాస్ ఆ టైంలో ఫ్లెక్సిబిలిటీయే కాకుండా బెస్ట్ ఆఫ్ హెల్త్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీ కెరియర్లో కూడా కనీసం ఒక జాబ్ కానీ ఉండడము ఇలాంటివి కూడా వచ్చేస్తాయి. అయితే మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు ప్రయారిటీ ఏంటి, మీకు ఫ్యామిలీ, చిల్డ్రన్, గ్రోత్, కెరియర్, వాళ్ళ లైఫ్, అలా మీరు అనుకుంటే మట్టుకు ఇదే నిజం. mid-20s కంతా మీరు సెటిల్ అవ్వి మీకున్న ఉద్యోగంతో బేసిక్ నీడ్స్ సెట్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుని పెళ్ళిళ్ళు, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ అన్నీ చూసుకోవాలి. కొంతమందికి స్పెషల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ కెరియర్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కొన్ని విషయాల్లో వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు డాక్టర్స్ అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, లేదా సూపర్ స్పెషాలిటీ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ దాంట్లో కూడా కొన్ని
ఛాలెంజింగ్ రోల్స్ ఉంటాయి, ఆ రోల్ వైపు వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి ఈ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా కుదిరే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. సో మీ ప్రయారిటీ కెరీర్ అయితే మటుకు మీరు అలా ఎంచుకున్నట్టు అయితే ఆ డీలే ఇన్ మ్యారేజ్ అండ్ రిప్రొడక్షన్ తో ఉన్న కాన్సిక్వెన్సెస్ కి మీరు అప్పుడు రెడీగా ఉండాలి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అయ్యో అనుకుంటే వెనక్కి రాదు ఏజ్. సో క్లారిటీ అనేది మీ ఆలోచన విధానంలో ఉండాల్సిన అవసరం ఉంది. లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ డెలివరీస్, దాని తర్వాత లేట్ రెస్పాన్సిబిలిటీస్, ఎనర్జీస్, ఇవన్నీ కూడా చాలా తర్వాత కనుక మీరు రిగ్రెట్ అవుతే మీ టైం లాస్ట్ ఇస్ లాస్ట్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అయితే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ అయింది, మరి అది లేట్ గానే అవుతుంది, పిల్లలు కావాలనుకుంటే? సో ఇప్పుడు ఇండియాలో రిప్రొడక్టివ్ రైట్స్ ప్రకారంగా చాలా రూల్స్ ఉన్నాయి. అంటే అసిస్టెడ్ రిప్రొడక్షన్కి వెళ్ళినట్టయితే మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఎవ్వరూ అడగరు, మీ ఇష్టం, మీరు ఎప్పటికైనా ప్రెగ్నెన్సీస్ మీరు మీ ఏజ్కైనా ప్రెగ్నెన్సీ వచ్చినా మీకు ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ లేట్ మ్యారేజెస్ అయ్యి లేకపోతే సెకండ్ మ్యారేజెస్ అయ్యి మీరు రిప్రొడక్టివ్ హెల్ప్ కి వెళ్ళినట్టు అయితే ఏఆర్టీ గైడ్ లైన్స్ అని ఉన్నాయి. అలా ఏఆర్టీ గైడ్ లైన్స్ ఇండియాలో ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి. వైఫ్ కి ఎంత ఏజ్ ఉండాలి, హస్బెండ్ కి ఎంత ఏజ్ ఉండాలి, టుగెదర్ గా ఎంత ఏజ్ ఉండాలి, ఫలానా ఏజ్ దాటిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోయినా డోనర్ ఎగ్ డోనర్ స్పర్మ్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నా కూడా ఫలానా రూల్స్ ఉంటాయి. సో అలా ఒక స్ట్రిక్ట్ ఏఆర్టీ గైడ్ లైన్స్ ఇవి ఎందుకు వచ్చాయంటే వాళ్ళ హెల్త్ పారామీటర్స్ని గవర్న్ చేయడానికి రూల్స్ పెడితే, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉండదని గైడ్ లైన్స్ వస్తాయి. హెల్త్ ఏంటిది, ఫిట్నెస్ ఏంటిది, వాళ్ళకి పర్మిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మ్యామ్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు అందరూ తల్లులు భయపడుతున్నారు ఏంటంటే ఆడపిల్లల విషయంలో. అంటే ఈ మధ్య కూడా నేను ఒకటి చదివాను, సో 8 yearsకే మెచ్యూర్ అవుతున్నారని. సో ఎందుకు అలా జరుగుతుంది? దాన్ని మనం ముందే గుర్తించవచ్చా? దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? సరైన టైంలో వాళ్ళు మెచ్యూర్ అవడానికి అట్లాగా ఏమంటారు అసలు మెడికల్ పరిభాషలో దీన్ని ఇప్పుడు ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే కొంచెం తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం అన్నమాట. అయితే ఇవి ఇప్పటి కాలంలో చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే మన పరిస్థితులు కూడా అలాగే పెరుగుతున్నాయి. చిన్నపిల్లలకి స్థూలకాయ సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు చాలా మటుకు గ్యాడ్జెట్స్ పట్టుకొని కూర్చుంటే ఆడుకోవడానికి వెళ్ళకపోయినా కానీ ఒకే దగ్గర కౌచ్ పొటాటోస్ అంటాం, కూర్చుని టీవీలు చూడడము, మొబైల్స్ చూడడము అట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి స్థూలకాయ సమస్యలతో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటు చాలా అవలీలుగా చాలా రకాల ఫుడ్ యాప్స్లో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసుకోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినేయడం మూలాన కూడా వాళ్ళకి ఈ ఒబేసిటీ రిలేటెడ్ హై ఈస్ట్రోజన్ వచ్చేసేసి ఆ ఈస్ట్రోజన్ రిలేటెడ్ చేంజెస్, బ్రెస్ట్ డెవలప్మెంట్, పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అయిపోవడం, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మళ్ళీ హార్మోన్స్, ఎక్స్టర్నల్ హార్మోన్స్ యూజ్ చేసే కాస్మెటిక్స్లో ఎక్స్టర్నల్ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, మిల్క్లో కూడా ఎక్స్టర్నల్ హార్మోన్స్ ఉంటాయి. సో ఇలాగా కొన్ని వందల పరిస్థితుల మధ్యలో ఈ పిల్లలు పెరుగుతున్నారు. అది అటు స్కూల్స్ అయితేనేమి, అటు పేరెంట్స్ అయితేనేమి, అటు ఫుడ్ రెగ్యులేషన్ అయితేనేమి, ఏవి కూడా సీరియస్లీ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్కి ఏం కావాలనే విషయంలో అస్సలు క్లారిటీగా లేదు. ఎంతసేపు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకి అది చదివించి ఇది చూపించి ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటున్నారు తప్పితే అక్కడికి వెళ్ళే లోపు వాళ్ళకి అన్ని రోగాలు వచ్చేస్తాయని చెప్పేసి వీళ్ళకి ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు కాంపిటీషన్ 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 అనుకుంటున్నారు తప్పితే ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ ఫిట్నెస్ రెజీమ్ ఏంటి, పిల్లలు మెంటల్గా ఎలా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, ఎలా వాళ్ళ గ్రోత్ని మనం మానిటర్ చేయాలి, ఎలా వాళ్ళ హెల్త్ని మనము కాంప్రిహెన్సివ్గా ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలనే విధంలో అసలు ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎవరికైనా పియర్ ప్రెషర్, వాళ్ళ పిల్లలు ఇది చేశారు మా పిల్లలు అది చేయాలి, వాళ్ళ పిల్లలు ఇది చేశారు మా పిల్లలు అది చేయాలి, అక్కడ ఇంకా స్కూల్ బాగుంది అక్కడ ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ ఇంకా బాగా రుద్దుతారని చెప్పేసి తీసుకెళ్ళి గంటలు అసలు స్కూల్ టైమింగ్స్ ఏంటండి నాకు అర్థం కాదు. నేను చదువుకునేటప్పుడైతే 9 o'clock స్కూల్, 3 o'clock ఫినిష్డ్, ఇంతే. నేను కమ్యూట్ చేశాను, అది వేరే విషయం. బట్ స్కూల్ అంటే స్కూల్ టైమింగ్స్. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా స్కూల్ అంటున్నారు, ఎక్స్టెండెడ్ అవర్స్ అంటున్నారు, కూర్చొని చదివిస్తున్నారు, స్టడీ అవర్స్ అంటారు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్.
ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ నోట్లో ఏం వెళ్తుందో ఆలోచించాలి, వాళ్ళ చేతిలోకి ఏమొస్తున్నాయో ఆలోచించాలి. వాళ్ళని మనం ప్రెషర్ పెట్టేసేసి ఒక ఒక ఫర్నేస్ లాంటి దాంట్లో పెడుతున్నాం. అలాంటప్పుడు అవుట్కమ్స్ అలాగే ఉంటాయి. ఒబేసిటీ అయినా, పీరియడ్స్ తొందరగా రావడం అయినా, గ్రోత్ స్టంటెడ్గా ఉండడం అయినా, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడం అయినా, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం అయినా, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. అయితే మ్యామ్ ఇప్పుడు ఒక 7-8 years రాగానే ఆడపిల్లలకి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉందా? బేసిక్గా పీడియాట్రిషియన్స్ అందరూ కూడా చెప్పేది ఫిజికల్ హెల్త్ గురించి. మెంటల్ హెల్త్ ఎలాగో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళతో పనులు చేయించాలి, వాళ్ళతో ఆడుకునేలాగా వాళ్ళని వదిలేయాలి, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, ఫుడ్ రెగ్యులేట్ చేయాలి. ఇలా చేసినప్పుడు పిల్లలు నైస్గా, సన్నగా, నీట్గా ఉంటారు. ఎంతసేపు లావు పిల్లలు కావాలంటారు, లావు పిల్లలు ఏం చేసుకుంటారు, అంత రోగాలు వస్తాయి. సో పిల్లల్ని సన్నగా ఉంచితే, వాళ్ళని చలాకీగా ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్లో కనుక పెంచినట్టు అవుతే, నేచర్కి ఎక్స్పోజ్ చేసి పెంచినట్టు అవుతే, వాళ్ళ మోటార్ స్కిల్స్ కానీ, ఆలోచించే విధానం కానీ, ఒక మంచి సైకలాజికల్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం లేదు. అసలు ఇంట్లో చేసిన ఫుడ్ పెడితే నీట్గా, వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం లేదు. మంచి ఫుడ్ ఇంట్లో, మన తరతరాల నుంచి వచ్చిన భోజనం కనుక మనకి సోషల్ ఫుడ్ అంటాం, మదర్సే లేరు ఇప్పుడు. మినిమలిస్టిక్గా కుక్ చేసి పెట్టినా కూడా వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఎలాబరేట్ డిషెస్ కాకపోయినా కానీ బేసిక్ డిషెస్ అయినా రావాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఇప్పుడు ప్రెగ్నెంట్ కపుల్స్ అందరికీ కుకింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. అందుకే మేము కుకింగ్ క్లాసెస్ కూడా పెడుతూ ఉంటాం. అటు హస్బెండ్స్ కూడా హెల్ప్ చేయాలి, హస్బెండ్స్ కూడా ఖచ్చితంగా కుకింగ్లో వాళ్ళకి ఎంతో కొంత రావాల్సిన అవసరం ఉంది. చేదోడు వాడోడుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు టుగెదర్ ఫ్యామిలీ అనేది ముందుకెళ్తుంది. అండ్ బేసిక్ కుకింగ్ వచ్చినా చాలు. మనం మన గ్రాండ్ మదర్స్, మన మదర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి 100 ఐటమ్స్ వస్తే, మన మదర్స్ దగ్గర ఒక 70 ఐటమ్స్ వస్తాయి. మనకు ఒక 30 ఐటమ్స్ వండడానికి వచ్చినా కానీ చాలు. అందులో కూడా మనం ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో పిల్లల్లో ఈ పీరియడ్స్కి ముందు వచ్చే చేంజెస్ పీడియాట్రిషియన్స్ గమనిస్తారు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే 5 years, 6 years, 7 years కూడా ఏదో ఒక వ్యాక్సినేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు కనుక బ్రెస్ట్ డెవలప్మెంట్ గమనించినట్టు అయితే, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ అని సపరేట్గా స్పెషాలిటీ ఉంది. వాళ్ళు ఈ పీరియడ్స్ ఎర్లీగా రాకుండా ఉండేలాగా వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. గైనకాలజిస్ట్ దగ్గరికి అబౌవ్ 14 years వాళ్ళు, పీడియాట్రిషియన్స్ దగ్గరికి బిలో 14 years వాళ్ళు హెల్ప్కి వెళ్ళొచ్చు. అయితే ఒకవేళ ఆల్రెడీ పీరియడ్స్ వచ్చినా, లేక అధిక రక్తస్రావం లాంటివి జరిగినా కూడా గైనకాలజిస్ట్ పర్వ్యూలో వచ్చి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి చైల్డ్కి ఖచ్చితంగా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మంచి పీడియాట్రిషియన్ పర్యవేక్షణలో వాళ్ళ హెల్త్ చెకప్స్ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కటి ఇంటర్వ్యూ కూడా మీది. చాలా వాల్యుబుల్ టైం మా కోసం టైం కేటాయించారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.